జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈట్ స్ట్రీట్ దుకాణాల కేటాయింపుకు లక్కీ డిప్ నిర్వహించారు. కచ్చాపి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ లో 14 దుకాణాల నిర్వహణ కోసం 5 రోజుల పాటు దరఖాస్తులు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ ముగియగా బుధవారం కచ్చాపి ఆడిటోరియంలో లక్కీ డిప్ నిర్వహించి దుకాణదారులను ఎంపిక చేశారు. ఎంపికైన వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, జగదీష్ ఆహార భద్రతా నిబంధనలు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు, చట్టపరమైన చర్యలు మరియు 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ దుకాణదారులు ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ గ్రాంట్ కింద పెట్టడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ గ్రాంట్ అంటే పబ్లిక్ హెల్త్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్, ఫుడ్ క్వాలిటీ ఇంపార్టెంట్. సో ఫుడ్ క్వాలిటీలో ఏ కాంప్రమైజ్ అయినా వెంటనే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ కంట్రోలర్ గారిని అదే పని ఇప్పుడు పిలిపించింది ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలని. అండ్ ఈ క్వాలిటీ లేకుండా ఇన్స్పెక్ట్ చేసి మా ఎంహెచ్ఓ కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కానీ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్వాలిటీ కానీ హైజీన్ కానీ మెయింటైన్ చేయట్లేదంటే వీల్ క్యాన్సిల్ ఇట్. సో ఎందుకంటే చాలామంది యాత్రికులు వస్తారు, 24/7 పెట్టాము. నేను ఎస్పీ గారితో కలెక్టర్ గారు కూడా మాట్లాడి 24/7కి పర్మిషన్ తీసుకున్నాము. అది లేకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేయకూడదండి. అది ఫస్ట్ ఫండమెంటల్ అనమాట. ఇది అట్లాగే దీనివల్ల ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకోవడం, మీ షాప్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇబ్బంది జరిగినా మీ మీద క్రిమినల్ కేసెస్ కానీ ఏమైనా బుక్ చేయడానికి మాకు అధికారం ఉంటుంది అనమాట. అంటే దీంట్లో మాకు క్రిమినల్ కేసెస్ ఎప్పుడు బుక్ అవుతుంది, మీరు తీసుకున్నటువంటి షాప్లో ఫుడ్ కలర్స్ అంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ అని ఉంటాయి. ఆ సింథటిక్ ఫుడ్ కలర్స్తో ఏదైనా సరే ఈ చికెన్ వింగ్స్ కానీ లేకపోతే బిర్యానీస్లో కానీ ఈ కలర్స్ ఎప్పుడైతే వాడారో అలాంటివి మేము శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ పంపించినప్పుడు దీంట్లో ఫుడ్ కలర్స్ వాడారు అని రిపోర్ట్ వస్తే దాని మీద క్రిమినల్ కేసెస్ బుక్ అవుతాయండి. కాబట్టి ఫండమెంటల్గా సింథటిక్ ఫుడ్ కలర్స్ జోలికి ఎవరు వెళ్ళవద్దు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అజినోమోటో, చైనా సాల్ట్ అంటారండి, టేస్టింగ్ సాల్ట్ అంటారు, అది మీ ప్రెమిసెస్లోకి రానివ్వద్దు. అంటే 5 డిగ్రీలో ఏం పెట్టుకోవాలి మనం, వేడి పదార్థాలన్నీ చేంజి 7373 టి కేశవరెడ్డి 5699 ఎస్ మున్స్వామి 6939 చింతల రాజశేఖర్ 0413 కె దొరబాబు 0421 రామనేని వాసుదేవ నాయుడు 1669. Cannot give it, you can go and sit. శ్రీకాంత్ కోరా ఈట్ స్ట్రీట్ నేషనల్ హెల్త్ మిషన్ గ్రాంట్ కింద ఈట్ స్ట్రీట్ అనేది అచ్యుతాన్ మార్గ్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆపోజిట్ మున్సిపల్ ఆఫీస్, అక్కడ 14 కంటైనర్స్ పెట్టాము. వాష్రూమ్స్, వాటర్ సప్లై అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి డిప్ వేయడం జరిగింది 14 కంటైనర్స్కి, ఎక్సెప్ట్ ఫర్ 1 బ్రాండెడ్ ఐసిన్ పాలెట్ తప్ప. సో వీటిలో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫుడ్ సేఫ్టీ, హైజీన్, క్వాలిటీ పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదన్నా ప్రజలకి స్టార్ట్ చేసే కంప్లైంట్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఏదైనా ఉన్నా కూడా తెలియజేయచ్చు. ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 24 అవర్స్ కాన్సెప్ట్ బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదలుపెడుతుంది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నగరంలోకి వచ్చేటువంటి భక్తులందరికీ అలాగే తిరుపతి వాసులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది ఆశాభావం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ షాప్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి కేసులు జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఎలాంటి షాపులు యజమానికి వివరించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మేము వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు ఖచ్చితంగా పెట్టి వాళ్ళందరినీ కూడా
అవగాహన ఫుడ్ మీద కల్పించాలనేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మెయిన్ వీళ్ళకి చెప్పేది ఒకటేనండి, మెయిన్ ఏ పూట తయారు చేస్తే ఆ పూట ప్రజలకు అందిస్తే ఏ ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా మధ్యాహ్నం తయారు చేసినటువంటి బిర్యానీస్ కానీ ఫుడ్ కానీ అవి మిగిలిపోతే లెఫ్ట్ ఓవర్ తీసుకొచ్చి ఫస్ట్ ఓవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి చేయడం వల్ల చాలా ఫుడ్ పాయిజనింగ్ డిసీజెస్, చిన్నవాళ్ళకి డిజార్డర్స్ రావడం అనేటువంటి ఆసుపత్రులు పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళకి అదే విషయం పూర్తిగా అవగాహన అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్లో ఏ విధమైనటువంటి కలర్స్ వాడటానికి అవకాశం లేదు. ఫుడ్ అది చాలా డేంజరు. కాబట్టి బిర్యానీస్లో కానీ, చికెన్ ఐటమ్స్ కానీ, ప్రాన్స్ కానీ, దాంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అజినోమోటో కానీ, లేకపోతే సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ స్ట్రీట్ ఫుడ్ కంపెనీ ఫ్రీక్వెంట్గా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళకి తగిన అవగాహన కల్పిస్తూ ప్రజలకు సురక్షితమైనటువంటి ఆహారాన్ని అందించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా